గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతున్న ఏర్పాట్లపై మేము ప్రతినిధి కేజీఆర్ మరింత సమాచారం అందిస్తారు. సెప్టెంబర్ 6వ తారీఖున జరగబోయే గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైపోయిన ఏర్పాట్లు 30,000 మంది పోలీస్ బందోబస్తుతో పాటు జీహెచ్ఎంసీ వాళ్ళందరూ కూడా 20,000 మంది వరకు ఉండి ఇక్కడ ఏర్పాట్లు ఎవరికి కూడా వచ్చిన భక్తులతో పాటు ప్రజలకి కూడా ఎటువంటి ఆటంకం జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా మనకి నిమజ్జనాలకి సంబంధించి క్రేన్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. రేపు ఉదయం 6 గంటలకి 303 కిలోమీటర్ల నుంచి 303 కిలోమీటర్ల వరకు మనకి ఒక శోభయాత్ర అయితే ప్రారంభం అవ్వబోతుంది. 11,442 గుంతలను అయితే పూడ్చివేశారు. ఈ యొక్క రోడ్ల వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి అండ్ ఈ యొక్క కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న ఈ యొక్క అధికార యంత్రాంగం చూసి ప్రజలు కూడా హర్షిస్తున్నారు. నిమజ్జనం కోసం సర్వం సిద్ధం అయిపోయింది. 13 కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేసి 30,000 మంది పోలీస్ బందోబస్తు 160 యాక్షన్ టీంలు అయితే ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులతో పాటు మనకి 72 కృత్రిమ చెరువులను అయితే ఏర్పాటు చేశారు. మనకి నిమజ్జనం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఈ యొక్క హుస్సేన్ సాగర్ చుట్టూరు అయితే ఇప్పటికే భక్తులతో పాటు ప్రజలు కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు. రేపు యొక్క జరగబోయే ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి చూసేందుకు హైదరాబాద్ నుంచి నలుమూలల నుంచి భక్తులతో పాటు ప్రజలు కూడా తరలి వస్తున్నారు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా అయితే పోలీసులు ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా పెట్టి 120 యాక్షన్ టీంలు అయితే ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ బోనాల దగ్గర జరిగిన ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండడానికి అండ్ ఇక్కడ మనకి షీ టీములు కూడా ఏర్పాటు చేశారు. షీ టీములు, వాటర్ టీమ్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి రేపు ఒక్క రోజు ప్రజలకి కానీ భక్తులకు కానీ ఎటువంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు మహా నిమజ్జనం జరిగేందుకు కూడా ఇక్కడ సర్వం సిద్ధం అయిపోయింది. మనకి ఇప్పుడే ఈ రోజే సీఎం గారి యొక్క పూజలు కూడా ముగించుకొని వెళ్ళారు. అంతేకాకుండా ఇప్పటికీ హైదరాబాద్ మొత్తంలో 180,000 వరకు విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగా రేపు ఒక్క రోజు 1,00,000 వరకు విగ్రహాలు నిమజ్జనానికి వస్తున్నట్లుగా అయితే అధికారులు అంచనాలు వేస్తున్నారు. రేపు ఎన్ని టీములు వచ్చినా సరే, ఎన్ని విగ్రహాలు వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే ఎటువంటి ఆటంకం రాకుండా ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరు భక్తులందరికీ కూడా అంటే ఎటువంటి సంపేడ్ తొక్కిసలాటలు ఏమి జరగకుండా ఉండేందుకు అన్ని డిపార్ట్మెంట్లు అయితే వాళ్ళకి 100% వాళ్ళ యొక్క విధులను అయితే నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న షాపుల వాళ్ళు కూడా ఉన్నారు. మనకి జీహెచ్ఎంసీ యొక్క బోర్డులు వేసి ప్రతి ఒక్క మీడియా పార్టీలు అన్నింటిలో కూడా ఏ టీంని ఆ టీంని విడదీసి ప్రతి ఒక్క చిన్న మిస్టేక్ నుంచి కూడా ప్రతి ఒక్క చిన్న ఐడెంటిటీ నుంచి కూడా ఏ ఒక్క మిస్టేక్ జరగకుండా చూసుకునేందుకు ఇక్కడ సర్వం సిద్ధమైపోతుంది. రేపు ఘనంగా జరగబోయే మహా నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం రాకుండా అయితే ఈ యొక్క అధికారులు చూసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఏ ఒక్కరి చోట కూడా మనకి రోడ్ల సమయంలో కూడా ఎటువంటి గుంతలు రాకుండా ఉండడానికి ఇప్పటికే చాలా వరకు రోడ్ల మీద ఉన్న గుంతలన్నింటిలో కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు పూర్తిచారు కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజలతో పాటు చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. సో ఇక్కడ మనకి ట్యాంక్ బండ్ రేపు హుస్సేన్ సాగర్ అంతా కూడా భక్తులతో కోలాహలంతో నిండిపోతుంది. ఈ యొక్క కోలాహలంలో ఎటువంటి కలహాలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. రేపొద్దున ఉదయం 6 గంటలకు ఈ యొక్క మహాశోభయాత్ర ఎప్పుడు జరుగుతుందా అని ప్రజలతో పాటు అధికారులు కూడా వేచి చూస్తున్నారు. కెమెరామెన్ చరణ్తో కేజీఆర్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.